సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని జలాశయాలు నిండు కుండలా మారుతున్నాయి. మరో 3 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా భారీ వర్షాలకు జిల్లాలోని జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండడంతో కుంటలు, వాగులు, వంకల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా చెరువుల్లోకి భారీగా వరద నీరు రావడంతో ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాము సిద్దిపేటలోని కొమ్మటి చెరువులో భారీగా వరద నీరు చేరడంతో మత్తడి పారుతున్న దృశ్యం మనం చూస్తున్నాము. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఆ చెరువుల్లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఆ చెరువులు నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాగులు, వంకల్లోకి కూడా భారీగా వరద నీరు రావడంతో ఆ వాగులు ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు రాబోయే 3 రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాలోని ప్రధాన జలాశయాలు, అదేవిధంగా చెరువులు, మత్తడి దుంకుతున్న చెరువుల్లో పబ్లిక్ వెళ్లకుండా ఈతకు వెళ్లకుండా చూడడానికి పోలీసులను అప్రమత్తం చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం. సో కొంతమంది పోలీసులను కూడా ఆ ప్రాంతాల్లో గస్తీ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాబోయే 3-4 రోజుల పాటు పెద్ద ఎత్తున భారీ వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలపడంతో జిల్లా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో, అదేవిధంగా పాత ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ వర్ష కురుస్తున్న భారీ వర్షాలు కొంతకాలంగా వర్షాల లేమితో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న రైతాంగానికి అయితే ఈ వర్షాలు ఊపిరిపోసాయని చెప్పచ్చు. ప్రధానంగా ఇటు పత్తి, అదేవిధంగా మొక్కజొన్న పంటలకు ఈ వర్షాలు ఊపిరిపోసాయని చెప్పచ్చు. సో ఈ భారీ వర్షాల వల్ల గత కొంతకాలంగా సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.